మోదీ మార్కుకు సంబంధించి లేకపోతే మోదీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిన్న ప్రధానంగా బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ ఎవరైతే పార్టీకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. కిషన్ రెడ్డి 40 సీట్లు కూడా రావు కాంగ్రెస్ పార్టీకి అని కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. అలాగే బండి సంజయ్కి సంబంధించి మీకు కేసీఆర్కు పెద్దగా తేడా ఏముంది, మీరు కూడా ఇప్పటికే 2 నెలల్లోనే 10,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, ఎందుకంటే పెద్ద తేడా ఏముంటుందని కూడా కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు మోదీ ప్రారంభిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ లేకపోతే ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి కానీ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి ప్రధానమైన పోటీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది ఎలా ఉండబోతున్నాయి వ్యాఖ్యలకు సంబంధించి? ఇంకా రేపు ఎలక్షన్ ప్రచారంలో వ్యాఖ్యలు ఇంకా చాలా ఘాటుగా ఉండబోతున్నాయి. రాష్ట్రంలో జరిగేది ముఖాముఖి పోటీ. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ పోటీ ఉంది, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. కానీ మన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందంటే ఆ పార్టీ పూర్తి స్థాయిలో సెక్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ పైకి నిలిచే అవకాశాలు కనిపిస్తుంది. లేపుదామన్న ఆలోచన కూడా ఆ నాయకత్వం లేదు, ఆ పార్టీ నాయకత్వం కూడా లేదు. పార్టీ లేపుదాము, కార్యకర్తలు మనోధైర్యాన్ని నింపుదామన్న ఆలోచన లేదు. ఎంపీ సీట్లకు పోటీ చేసిన వాళ్ళకి అభ్యర్థులు తరవేయాలి. ఓకే, చేస్తారు, ఎవరో ఒకటి చేస్తారు, చేయడం కాదు. కానీ ఉత్సాహంగా చేసి గెలవాలి అనే తప్పనతో పోటీ చేసే వాళ్ళు ఇప్పుడు కరువయ్యారు. సిట్టింగ్ ఎంపీలు ఇప్పటికే చేయలేకపోయారు. ఒక పెద్దపల్లి వెంకటేష్, 2 నాగర్ కర్నాల్ రాములు గారు, ఇద్దరు వాళ్ళు మేము పార్టీకి రాజీనామా చేస్తామని చెప్పేసి ఆయన వెంకటేష్ అయితే కాంగ్రెస్ పార్టీ చేరిపోయారు. ఆయన ఎంపీ పైన కూడా రాజీనామా చేశారు. రాములు గారు చెప్పారు, నేను పార్టీకి వెళ్తున్నా, నాకు పార్టీతో సంబంధం లేదు, నేను బీఆర్ఎస్ ఉండట్లేదు అని చెప్పారు.